న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లాలో ప్రముఖ పత్రిక విలేకరిపై దాడి చేసిన గుండాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఫోన్ ట్యాపింగ్ పై ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేయాలని డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా. జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును సీజ్ చేసిన పోలీసులు. హన్మకొండ గోపాల్పురంలో పాము కారులోని బ్యానెట్లోకి చొరబడింది. దీంతో భయాందోళనకు గురైన కారు యజమాని. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లాలో సిపిఆర్ ప్రథమ చికిత్సపై జిల్లా పోలీసులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్. సిపిఆర్ ప్రథమ చికిత్సపై జిల్లా పోలీసులకు శిక్షణ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో వ్యాస్ ఆడిటోరియంలో జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ప్రారంభించారు. అత్యవసర పరిస్థితిలో ముందుండే జిల్లా పోలీస్ సిబ్బందికి సిపిఆర్ ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించారు. ఏమి చేయాలి, ఏమి చేయకూడదో తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన 2 బుల్లెట్ వాహనాలు 20 అపాచీ వాహనాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. శిక్షారంగ అభివృద్ధిలో బాలికలకు మరింత అనుకూల వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమాజంలో బాలికల విద్యాభివృద్ధి ద్వారానే సమానత్వం సాధ్యమవుతున్న దృక్పథంతో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చామని మంత్రి పేర్కొన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కూడా పాల్గొని విద్యారంగంలో ప్రభుత్వం చేస్తున్న చర్చలను ప్రశంసించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులను, బోధన సిబ్బంది పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల భవనం 3వ అంతస్తుపై నుండి నిన్న రాత్రి ఒక విద్యార్థిని దూకిన సంఘటన ఇది మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. సీఏ ప్రమోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో బీజెడ్సీ 2వ సంవత్సరం చదువుతున్న కుమారి స్వప్న అనే విద్యార్థిని నిన్న రాత్రి సాంఘిక సంక్షేమ భవన్ నుండి 3వ అంతస్తుపై నుండి దూకి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడిందని తెలిపారు. వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలపడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించామని, పోలీసులు దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
o'clock ప్రాంతంలో కూడా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ పై నుంచి ఒక అమ్మాయి పడిపోయిందని నోటీస్కి వచ్చేది. ఇమీడియట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆమెకు ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయించిన తర్వాత ఆమెను రెఫర్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆమె నిమ్స్కి వెళ్ళి నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. దీనిపైన పూర్తిగా ఎందుకు జరిగింది ఇన్సిడెంట్ అనేది విచారణ చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు టీచర్స్ని అదేవిధంగా పిల్లల్ని కూడా ఎగ్జామ్ చేసాం. ఇంకా కొంతమంది టీచర్స్ని పిల్లల్ని ఎగ్జామ్ చేసిన తర్వాత ఏం జరిగిందని ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రస్తుతానికి ఆ అమ్మాయి నిమ్స్లో ఎమర్జెన్సీ వార్డులో ఉన్నది. డాక్టర్లు అనేది ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. సార్ 3 నెలలు అయింది, రెండోసారి కదా, ఏమన్నా కారణాలు ఏంటి? ఏమన్నా ఇంకా బయటపడలేదు. అయితే అంతకుముందు జరిగింది పక్క బిల్డింగ్లో జరిగింది, ఇన్స్టిట్యూట్లో జరిగింది. ఇది వెరిఫై చేస్తాము ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది. డెఫినెట్గా 1 or 2 డేస్లో ఎమర్జెన్సీ వార్డులో నిమ్స్లో ఉంది. డాక్టర్లు అన్ని డిపార్ట్మెంట్ ఎగ్జామిన్ చేసిన తర్వాత చెప్తామని చెప్తున్నారు. వాళ్ళ ఆర్థోపెడిక్ కానివ్వండి, న్యూరో కానివ్వండి, నగర్ వాళ్ళందరూ ఎగ్జామ్ చేసిన చెప్తున్నారు. అన్నదానం చేయడం సంతోషంగా ఉంది. పారిశ్రామికవేత్త బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. దేవాలయంలో అన్నదానం చేయడం వల్ల హిందువులలో ఆధ్యాత్మిక చింతన ఏర్పాటు చేసినట్లు అవుతుందని అన్నారు. శ్రీరాములు విశ్రాంత ఉద్యోగి బాల వెంకటరెడ్డి, కల్లూరు మాజీ ఎంపీపీలు హిందువులలో ఆధ్యాత్మిక భావన ఏర్పడేలా కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని, దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టేలా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పారిశ్రామికవేత్త బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు శ్రీలత, ప్రనుష, అనుషలు కోరారు. ఇక్కడ చూడండి.
అన్ని దేవాలయాలు కూడా హిందూ ఐక్యమత్యం ఆయనకి తెలంగాణకు మరణ శాసనం రాసిన కేసీఆర్ గోదావరి వన్కచెల్ల ప్రాజెక్టు మీద చర్చకురా ఎదురెదురుగా స్పీకర్ ముందు నిలబడి మాట్లాడుకుందాం. ఉమ్మడి రాష్ట్రంలో బచవత్ ట్రైబ్యునల్ 811 టీఎంసీలు కేటాయిస్తే తెలంగాణకు 299 టీఎంసీల కోసం చంద్రబాబు దగ్గర వంగి దండాలు పెట్టి సంతకాలు పెట్టి శాశ్వతంగా తెలంగాణకు మరణ శాసనం రాసింది కేసీఆర్ అని రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు మీద నువ్వు చర్చకురా, స్పీకర్ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయి, శాసనసభ సమావేశాలు పెడతాం, ఎదురెదురుగా నిలబడదాం, మాట్లాడదాం. ఎవరు నిజాలు, ఎవరు జీవోలు ఇచ్చారు, ఎవరు తెలంగాణను దెబ్బతీసిండ్రో, ఎవరు నువ్వు తెలంగాణను దోక చేసిండ్రో, ఎవరు కాళేశ్వరం కడితే కూలేశ్వరమైందో చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా? ఒకరోజు గోదావరి మీద చర్చిద్దాం, రెండో రోజు కృష్ణానది జలాల మీద చర్చిద్దాం. ఉమ్మడి రాష్ట్రానికి ఆనాడు బచావత్తు ట్రిబ్యునల్ 811 టీఎంసీలు ఏకంగా కేటాయిస్తే 811 టీఎంసీలలో తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు నువ్వు పోయి చంద్రబాబు నాయుడు దగ్గర వంగి సంతకం పెట్టి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, 299 టీఎంసీలు నాకు సరిపోతాయని సంతకం పెట్టింది నువ్వు కాదా? ఇవాళ కాగితాలని శాసనసభ ముందు పెడతా, నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నవా? 10 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా కాగితాలు రాసుకొని పంపకాలు చేసుకున్నా 299 టీఎంసీ నీళ్లు ఎన్నడూ వాడలే. 200 టీఎంసీలు కూడా నికరంగా ప్రతి సంవత్సరం వాడలే. కేటాయింపులు 68% పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉంది, ఓన్లీ 32% ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ లెక్క ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో 555 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాలి. కానీ ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు ఇచ్చి తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా? సంతకాలతో సహా ఆధారాలతో సహా అసెంబ్లీకి వస్తా, చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా అని నేను అడుగుతున్నా. ఆనాడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రాయలసీమలో ముచ్చుమరి కట్టింది చంద్రబాబు నాయుడు, నిజం కాదా? ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రగతి భవన్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచింది, నిజం కాదా? పోతిరెడ్డి పాడు పొక్కను పెద్దది చేసి రోజుకు 10 టీఎంసీల నీళ్లను తరలించకపోవడానికి సంతకాలు చేసి ప్రణాళికలు అమలు చేసింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా? ఆధారాలతో సహా నేను వస్తా, నువ్వు రా చర్చకు. కృష్ణానది మీద మనకు రావాల్సిన నీళ్లను శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టి తెలంగాణ రైతాంగం మీద మరణ శాసనం రాసింది నువ్వు కాదా? చేసిన తప్పులను కప్పుపుచ్చుకొని మొక్కం జల్లక ఫామ్ హౌస్లో పడుకొని ఇవాళ నీ అల్లుడిని ఊరి మీద వదిలేసి అచ్చోసిన ఆంబోతులాక నన్ను తిడుతున్నాడు. నేనేం చేసినా? నేను వచ్చినాక సీతారామక్క నీటికి 65 టీఎంసీల కేటాయింపులు తీసుకొచ్చిన. ఇవాళ సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు నీటి కేటాయింపుల కోసం మోడీతో కొట్లాడుతున్నా. నువ్వు వదిలేసిన తుమ్మిడి ఏటిని ఇవాళ ఎట్లయినా కట్టి ఆ తుమ్మిడి ఏటి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్ కు నీళ్లు తెచ్చి ఈ రోజు ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నా. నువ్వు ఆపేసిన పాలమూరు కావచ్చు, నువ్వు ఆపేసిన కల్వకుర్తి కావచ్చు, నువ్వు వదిలేసిన నెట్టంపాడు కావచ్చు, నువ్వు నిర్లక్ష్యం వహించిన భీమా ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలని ఈ రోజు నేను నిరంతరం ప్రయత్నం చేస్తున్నా. నీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు చెప్పిండంట ఆయనకు, నీకిగా సంజీవిని గోదావరి జలాలే అని, సచ్చినోని బతికిచ్చేది గోదావరి జలాలే అని. అసెంబ్లీ అప్పుడు అధికారం పోయింది,
పార్లమెంట్ అప్పుడు డిపాజిట్లు పోయినాయి, 0 వచ్చింది. శాసన మండలికి వచ్చే వరకల్లా పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదు. తెలంగాణలో పార్టీ చచ్చిపోయింది, సచ్చిన పాము. ఆ సచ్చిన పాము ఈరోజు గోదావరి జలాల సెంటిమెంటుతోని ఇవాళ మంటలు పెట్టి తెలంగాణలో పార్టీ మళ్ళీ బతుకుతుందట. ముందుగాల చూసిరానికి అల్లుని పంపించినట్టు ఎట్లున్నదో చూసిరాపో నేను మళ్ళీ వస్తా అని. ఎట్లకెళ్ళి వస్తావు? తెలంగాణ రైతాంగం అంతా ఎడ్డోళ్ళు అనుకుంటున్నావా, గుడ్డోళ్ళు అనుకుంటున్నావా చంద్రశేఖరరావు? మేడ్చల్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. ఎన్ఎల్బీ నగర్లో నివాసం ఉండే తల్లి అంచనా 39 సంవత్సరాలని తన ప్రియుడితో కలిసి గొంతు పిసికి తలపై రాడ్లతో కొట్టి హత్య చేసిన కూతురు 16 సంవత్సరాల వయసు. ప్రేమ వ్యవహారంతో కూతుర్ని మందలించిందన్న కోపంతో తన ప్రియుడు పగిల శివ 19 సంవత్సరాలు, అతనితో తమ్ముడు పగిల యశ్వంత్ 18 సంవత్సరాలతో కలిసి హత్య చేసిన కన్న కూతురు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న జీడిమెట్ల పోలీసులు 5 days కింద లేచిపోయింది. 5 days కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడింట్లో ఉంది, నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది, ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సిఐ గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లా ఇచ్చిపెట్టిలో నాకు తెలియదు సార్, వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో ఉంది, పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకి వెళ్ళి చెల్లె పూజ చేస్తాంటే వెనకాలకి వెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకి వెళ్ళి వేసి బుద్ధి చంపేసింది సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట, కొనుపుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మన ఇద్దరు వెళ్ళిపోతే రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తె కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా బిచికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్ది చంపింది సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెరుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్, దాని వల్ల లవర్ చేసింది సార్ శివానటోడు. అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు, నా చిన్న బిడ్డ ఉంటే చంపకపోవు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు సార్ ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్, ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ వేసి పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చి లోపల వేసిల్లంట. మరి వాళ్ళు ఎందుకు పిచ్చిలో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్. వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు. ఇంత దారుణమా, ఇంత మోసమా, ఇది అన్యాయము. న్యాయం కావాలి సార్ మా చెల్లెకు. ఇంత అన్యాయమైన పరిస్థితి తల్లికి రాలేదు. కేసంద్రం మండలం గ్రామం వినుగుర్తి సార్. మా దగ్గర అమ్మ కళాశారదిలో జాబ్ చేస్తుంది సార్. ఇక్కడ కళావతి నగర్ లో కళాశారదిలో జాబ్ చేస్తుంది. ఆమె మహిళా మండలిలో పనిచేస్తుంది. సాకలైలమ్మ మన్వరాలని ఆమె ఉద్యమాలు చేస్తుంది. అందకృష్ణ మాదితో కూడా ఆమె అందకృష్ణ మాది దాంట్లో కూడా ఎస్సీ మైనార్టీ అధ్యక్షురాలు సార్. ఆమె తలం పెద్ద సార్, ఆమె సాగు చిన్నది సార్. 26న ఉచితంగా కంటి అద్దాల పంపిణీ. జూన్ 13వ తేదీన పొదుపు భవనంలో అమీలియా హాస్పిటల్ సౌజన్యంతో చేపట్టిన ఉచిత వైద్య శిబిరంలో ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి పరీక్షలు సీనియర్ జర్నలిస్ట్ మీసాల రామస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. కంటికి అవసరమైన అద్దాలను ఈ నెల 26వ తేదీ గురువారం రోజున సమాజ సేవకులు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు లివర్ స్పెషలిస్ట్ శంకర్ శర్మ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కంటి అద్దాలను కలెక్టర్ కార్యాలయంలో ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి తెలిపారు. కింద లాస్ట్ 230
కొడుకంతో చూసి చెప్పమ్మా. फोटो नी फोटो ना ఓకే థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ నుంచి వస్తే ఒక ఫోటో ఒక 10 సెకండ్స్ ఓకేనా? థ్యాంక్ యూ. కట్ చేయలేదా? మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అతని ఆలోచనలు ఆగడాలు మితిమీరిపోతున్నాయని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ కు ఫిర్యాదు చేశారు. మంచిర్యాలలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని, వారికి అక్కడ పోలీసులు అండగా నిలుస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి కొప్పుల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో తారాస్థాయికి చేరుకున్నటువంటి తరుణంలో ఈరోజు ఇక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి ఎక్కడికక్కడ కేసులతోటి మరి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళని వదిలిపెట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మంచిర్యాల పట్టణంలో జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా ఆశ్చర్యకరం. మధు అనేటువంటి వ్యక్తి పైన కొంతమంది దుండగులు విపరీతంగా కొట్టి తల బలగొట్టి 9 కుట్లు పడ్డప్పటికీ హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా దివాకర్ రావు గారు అదేవిధంగా చిన్నయ్య గారు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తే తప్ప వాళ్ళ మీద నామినల్ కేసు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడుతుంది. అది గోదావరిఖని ప్రాంతం కావచ్చు, పెద్దపల్లి ప్రాంతం కావచ్చు, మంచిర్యాల కావచ్చు, రామగుండం సిపి పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో
పోలీసులు ఏదైతే ఉన్నదో ప్రభుత్వం యొక్క ఒత్తిడితో వెల్లంపల్లి కావచ్చు, వెల్లంపల్లి పట్టణం కావచ్చు, పోలీసులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మంత్రుల ఒత్తిడి మేరకు వాళ్ళకు తల ఒగ్గి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారిపైన, అదేవిధంగా ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోయినా కావచ్చు, లేదంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపితే అదే నేరంగా పరిగణించి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో మొత్తంగా జరుగుతున్నది. దానిపైననే ఈరోజు పర్టికులర్ గా మంచిర్యాలలో జరుగుతున్నటువంటి విషయాలను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో తారాస్థాయికి చేరుకున్నటువంటి తరుణంలో ఈరోజు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి ఎక్కడికక్కడ కేసులతోటి మరి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళని వదిలిపెట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మంచిర్యాల పట్టణంలో జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా ఆశ్చర్యకరం. మధు అనేటువంటి వ్యక్తి పైన కొంతమంది దుండగులు విపరీతంగా కొట్టి తల వలగొట్టి 9 కుట్లు పడినప్పటికీ హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఆయన మీదనే కేసు పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారిపైన, అదేవిధంగా ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోయినా కావచ్చు, లేదంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపితే అదే నేరంగా పరిగణించి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో మొత్తంగా జరుగుతున్నది. దానిపైననే ఈరోజు పర్టికులర్ గా మంచిర్యాలలో జరుగుతున్నటువంటి విషయాలను ఇక్కడ ఉన్నటువంటి రామగుండం కమిషనర్ గారికి తెలియజెప్పే విషయం కోసం నేను, దివాకర్ రావు గారు, అదేవిధంగా చిన్నయ్య గారు, మాజీ ఎమ్మెల్యే గారు కలిసి రావడం జరిగింది. అన్ని విషయాలు కూడా మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి విషయాలను చెప్పడం జరిగింది. వీటన్నింటిని కూడా కంట్రోల్ చేయకపోతే, కింది స్థాయి అధికారులను మీరు ఆదేశించకపోతే మాత్రం ఈ హరాస్మెంట్ ఆగదని గట్టిగా చెప్పడం జరిగింది. తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కడ హరాస్మెంట్ జరిగినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఈ పోలీస్ కేసులకు కూడా భయపడే అవసరం లేదు. గతంలో 10 సంవత్సరాలు మనం కూడా ప్రభుత్వంలో ఉన్నాం, ఫ్రెండ్లీ పోలీసింగ్ చేసినాం. ఆ రోజు ఎవరిని హరాస్మెంట్ చేయలే, ఎవరిని ఇబ్బంది పెట్టలే, ఎవరికి ఆపద వస్తే మనం ఆదుకున్నాం తప్ప కొంతమంది పర్టికులర్ గా టార్గెట్ చేసి అలా కేసులు పెట్టేటువంటి విష సంస్కృతి ఇది మంచిది కాదని చెప్పేసి మేము మరి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ పద్ధతి మంచిది కాదు, మానుకోవాలని కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులను కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.